నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు నీరిస్ కిచెన్. ఈ రోజు నేను పన్నీర్ కాజు మసాలా చేస్తున్నానండి. ఒకసారి చూడండి, నేను చేసే లెక్క చేస్తున్నాను. ఎంత బాగుంటదంటే తప్పకుండా మీరు ట్రై చేయండి. చేసి తిన్నాక అప్పుడు మీరు అంటారు నిజంగా ఎంత బాగా చేసింది అనేసి. చూడండి ఒకసారి నేను చేసేది మీరు కూడా చూడండి. పెద్దవి నేను ఒక 3 ఉల్లిగడ్డలు తీసుకున్నాను. ఇవి కూడా ఒక పెద్దవి 3 టమాటాలు తీసుకున్నాను. మనకు ఈ రెండుతోనే దానికి గ్రేవీ పన్నీర్ కర్రీకి ఒక గుప్పడి కాజు, బాదం. నేను కొంచెం నూనె వేసుకొని ఇవి కొంచెము వేసేస్తాను. ఇది గ్రైండింగ్ వేస్తున్నాను నేను. గ్రైండింగ్ కొంచెం మనం వేయించుకొని ఇవి కొంచెం వేగినాయి ఉల్లిగడ్డలు. ఇదే టైంలో మనం కొంచెం టమాటాలు వేసుకోవాలి, రెండు కలిసి మనకు వేగిపోతాయి. ఇది మనకు పేస్ట్ గురించి, ఇది మనం గ్రైండింగ్ చేసుకోవాలి. ఇవన్నీ పేస్ట్ గురించి కొంచెము నూనెలో కొంచెం వేయిస్తే మంచిగా ఉంటాయి. ఇవి వేస్తున్నా నేను. దీంతోనే మనం అన్ని వేయించుకోవాలి. ఇది మనకు గ్రేవీ ఎట్లా వస్తుంది అంటే మంచి సిల్కీ గ్రేవీ వస్తుంది. దీనివల్ల టేస్ట్ అంతా మనకి ఇంట్లోనే ఉంటది. రెస్టారెంట్ ల కాజు పన్నీర్ కూడా దీని ముందు పని చేయదండి, అంత బాగుంటది. ఇంత చాలు మనకి. నేను గ్రైండ్ చేసుకున్నాక నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను కూరకు సరిపడా ఆయిల్ వేస్తున్నాను. చాలు. ఈ పన్నీరు కొంచెము మనం వేయించుకోవాలి. ఇంత కలర్ వస్తే చాలు మనకి. కొంచెం మంచిగా ఉంటాయి, వేయించితేనే బాగుంటది. చాలా కొందరేమో అట్లనే వేసుకుంటారు పచ్చివి. నేను కొద్దిగా వేయించుతాను. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. పేస్ట్ చేసుకున్నా నేను అంతా. ఇది ఇప్పుడు వేసేస్తున్నా. ఇది మంచిగా మనము ఈ పచ్చివాసన అంతా పోయి, ఆల్రెడీ మనం వేయించినాం కాబట్టి ఇంకా కొంచెం బాగా వేయగాలి. ఇది మెయిన్ ఇంట్లోనే ఇప్పుడు మనకి కర్రీ మంచిగా ఇట్లా మనకు అంత నూనెలో బాగా ఉడకాలండి పేస్ట్. ఇంకోసేపు సిమ్ లో పెట్టిన, గ్యాస్ సిమ్ చేసి మూత పెడుతున్నా. ఒక 5 నిమిషాలు దీన్ని ఉడికించుకోవాలి మనము. ఒకసారి అదంతా కలుపుకుందాం మనము. ఇట్లా రావాలి మనకి. ఇట్లా ఈ పేస్ట్ అనేది ఇట్లా ఇట్లా మంచిగా సిల్కీ లెక్క ఇట్లా రావాలి. 2 చెంచాల కారం వేస్తున్నా నేను. మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి. ఒక పావు చెంచా గరం మసాలా, ఇంత ఉప్పు, టేస్ట్ సరిపడా ఉప్పు. ఇంకా కాజులు వేస్తున్నా కొన్ని. కాజు పన్నీర్ కాబట్టి కొన్ని కాజులు వేస్తున్నా నేను. కొంచెం ఇది వేగంగానే ఇప్పుడు మనం నీళ్ళు పోస్తున్నాము. ఈ మిక్సీలోనే కొన్ని నీళ్ళు పోసినా నేను. ఇన్ని నీళ్ళు పోస్తున్నాను. ఒక సగం గ్లాస్ పట్టినే అనుకోండి. కొంచెం కస్తూరి మేతి వేస్తున్నా నేను. నలిపినది అంతా ఇట్లా నలిచేసుకోవాలి మనము. ఇంకంతే. ఇక పన్నీర్ వేసేస్తున్నా నేను. ఇప్పుడు అన్ని వేసినాం మనము, ఏం అవసరం లేదు. ఇక ఒక 5 నిమిషాలు కొంచెం సిమ్ము పెట్టి ఉడికిస్తే మనకు కాజు పన్నీర్ రెడీ.
కొంచెం ఉడకాలి, అది కొంచెం ఉడికితే అయిపోతుంది ఇక. అయిందండి మనకు మంచిగా ఇట్లా కావాలి. ఇట్లా ఇట్లా వస్తేనే సూపర్ సూపర్ టేస్టీగా ఉంటది మనకి. చూడండి, ఉండాలి ఇట్లా సిల్కీ సిల్కీ ఉండాలి కూర మనకి. అయిపోయింది, నేను స్టవ్ బంద్ చేస్తున్నా ఇప్పుడు. రెడీ అండి కాజు పన్నీర్ కూర. చూడండి చూడండి, టేస్టీ టేస్టీ కాజు పన్నీర్ కర్రీ రెడీ.